చెప్పండి మరి ఏం చెప్పదలుచుకున్నారు మరి ఇప్పుడు బీసీలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా మరి? అయితే దీన్ని నేను బీసీల స్వాతంత్ర దినంగా ప్రకటిస్తున్నా. అయితే దీంతో పాటు రెండో విషయం నేను ఏం చెప్తున్నా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన విజయంగా గాను కాంగ్రెస్ పార్టీ విజయంగా గాను నేను భావించట్లేదు. ఇది కేవలం ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలితం మరియు అలాగే బీసీ సంఘాల పోరాట ఫలితం. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే నేను హేతుబద్ధంగా దీన్ని నిరూపిస్తా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ సమాజాన్ని 2 సార్లు మోసం చేసింది. ఆనాడు 1953లో కాకా కలెక్టర్ కమిషన్ ఇస్తే కాకా కలెక్టర్ కమిషన్ ఒక సిఫార్సు చేసింది. ఏంటంటే బీసీ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఆర్థిక వెనకబాటుతనాన్ని చూసి కాదు, సమాజంలో ఉన్న వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వమని చెప్తే ఆనాడు ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని పెడచవును పెట్టి ఏదైతే 15% రిజర్వేషన్లు అప్పట్లోనే 1953లో ఇవ్వాలని చెప్పి ఏదైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సుని పెడచవును పెట్టి బీసీల గొంతు కోసింది అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. మళ్ళీ తర్వాత 2011లో ఏదైతే క్యాస్ట్ సెన్సెక్స్ సర్వే చేయాల్సింది ఏదైతే ఉందో ఆ సర్వేని తప్పులు తడకలుగా చేసి మళ్ళీ బీసీ సమాజాన్ని రెండోసారి కూడా మోసం చేసింది. అయితే మూడోసారి కూడా మోసం చేద్దామని అనేక రకమైన రాజకీయ వికృత క్రీడలు ఆడింది. ఏదైతే గవర్నర్ ఒప్పుకోవట్లేదని లేకపోతే పార్టీ పరంగా ఇస్తామని రకరకాల విన్యాసాలు చేసింది. కానీ ఇక్కడ బీసీల పెన్నిదైన ఆర్ కృష్ణన్న గారు బలంగా నిలబడి ఏదైతే బీసీల కోసం పోరాటం చేయటం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, ఏదైతే ఆర్టికల్ 243 D6 T6 ద్వారా స్థానిక సంస్థల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడానికి అవకాశం ఉందని అనునిత్యం బీసీ సమాజాన్ని బీసీ ఉద్యమం వైపున ఏకీకృతం చేస్తూ ఇట్లా బీసీ సమాజాన్ని పోరాటం వైపు నడిపించిన ఆర్ కృష్ణన్న గారి పోరాట ఫలితం వల్ల ఇది వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అసెంబ్లీ సాక్షిగా లేచి ఈ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి దీంట్లో కూడా మీరు అనేక అపోహల్ని కలిగించకుండా ఏదైతే బీసీ సమాజాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మీరు ఏదైతే క్యాబినెట్లో ఇంకా మిగిలిన మంత్రుల కూర్పుల్లో కానీ రకరకాల అంశాల్లో బీసీలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ 42% రిజర్వేషన్లో కూడా మళ్ళీ మీరు అతి ఉత్సాహం ప్రదర్శించి ఇండిపెండెంట్ క్యాండిడేట్లను ఓసీలు లేపించి ఎట్లాంటి తెలివితేటలను ప్రదర్శించకుండా నికార్సుగా బీసీలకి ఇచ్చి పనిచేయాలని చెప్తున్నా. మరియు అలాగే బీసీ సమాజానికి మరియు ఆర్ కృష్ణన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు ఇంకోటి బీసీ సమాజానికి ఇంకొక పిలుపునిస్తున్నా. ఇప్పుడు వరకు జరిగిన ఉద్యమ పోరాట ఫలితం ఒక ఎత్తు. ఇప్పుడు మనం రాజ్యాధికారం వైపు పోరాటం చేయాలి. మరో ఉద్యమానికి సిద్ధం కావండి. ఇప్పుడు మనకి ట్రిగరింగ్ పాయింట్ వచ్చింది. అంతా ఏదైతే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరియు అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఏదైతే బీసీ సమాజం వైపు చూసే పరిస్థితి వచ్చింది. మనం ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఇది ఆర్ కృష్ణన్న గారు సాధించిన విజయం కాబట్టి దాంతోపాటు ఆ అన్న ఏదైతే ఉద్యమాలు పందాలు నిరూపిస్తారో ఆ పందాకి ముందుకు తీసుకుపోతూ బీసీలు విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరియు దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.